ఆబాద్ జమ్మిగుంటలో శంకర్ అని మా కార్యకర్త ఉంటాడు. ఆబాద్ జమ్మిగుంటలో ఉంటాడు. చాలా తెలియకలోడు ఆయన. ఈ మధ్య గొర్రెల మేపుడు బంద్ చేసాడు. గొర్రెలు మేపేది గొర్రెల మీద బంద్ చేసాడు. గొర్రెల కాపరి రోజు గొర్రెలను ఇంటికాంచి తోలుకొని పోయి మంచిగా మేపుకొని నీళ్లు పెట్టుకొని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. అయితే ఒకరోజు గొర్రెలు అనుకునేట, ఎంత మంచోడు మా యజమాని, మేపుకొస్తాడు, నీళ్లు పెడతాడు, తోడేలు పడకుండా కుక్కలు పడకుండా కాపాడుతాడు, చలి పెట్టినా వర్షం పడ్డా తడవకుండా తన భుజం మీద ఉన్నటువంటి గొంగడి బొచ్చు కూడా మాకు కప్పుతుందని చెప్పి గొర్రెలు అనుకుంటాయి. కానీ పాపం ఆ గొర్రెలకు తెలియదు తన ఎంటికలే తన బొచ్చే తన గొంగడైంది అని. ఇక్కడ ఏమనుకుంటామంటే గొర్రెల బొచ్చుతో గొంగడైందని చెప్పి గొర్రె భావించదు. గొర్రె అయిన గొంగడి బొచ్చుతోటే నాకు రక్షణ ఉందని చెప్పి భావిస్తాను. ప్రజలు కూడా నాకు 2000 ఇస్తాడు పెన్షన్, నాకు 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి భావిస్తాను. కానీ ఇవి మన పైసలే అని మాత్రం మీరు భావించరు. గొర్రె బలిస్తే గొల్లైన లాభం, గొల్లైన గొప్పకుంటే గొర్రెకు లాభం కాదు. గొర్రె బలిస్తేనే గొల్లైన లాభం. సబ్బు బిళ్ళ కొంటావు, నూనె కొనుక్కుంటావు. మన భర్త సాయంత్రం కాగానే ఆయన సీస కొనుక్కొచ్చుకుంటాడు. ఏది కొనుక్కున్నా గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం. ప్రజల చెమట పైసలతో వచ్చే డబ్బు, మనకు పెన్షన్ రూపంలో వస్తుంది, బియ్యం రూపంలో వస్తాయి, రైతు బంధు రూపంలో వస్తాయి, కేసీఆర్ కిట్ రూపంలో వస్తాయి. కానీ ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి పెన్షన్ రాదు. ఈ మధ్య మాకు ఓటు వేయకపోతే నీ పెన్షన్ బంద్ అవుతుంది, నాకు ఓటు వేయకపోతే నీ రేషన్ కార్డు తీసేద్దాం, నాకు ఓటు వేయకపోతే నీకు బెడ్రూమ్ రాదా? మరి నిజంగానే రాదా? నేను అడుగుతున్నా. నేను 18 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అధికార పార్టీ కాకపోయినా నీకు బియ్యం వచ్చినా రాలేదా? పెన్షన్ వచ్చిందా రాలేదా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినా రాలేదా? ఇక్కడ ఎవరి సొమ్ము కాదు ఇది, ఎవరి దయాదాక్షిణ్యం మీద మనకు రావు డబ్బులు. మన దయ మీదనే వాళ్ళు బతుకుతారు తప్ప వాళ్ళ దయ మీద మనం బతకలేము. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను చూస్తున్నా మీ కళ్ళ ముందే 18 ఏళ్ళ నుంచి ఉన్నా. నేనే వచ్చేది ఆ పోషమ్మ వాడకు, నేనే వచ్చేది హౌసింగ్ బోర్డు కాలనీకి, నేనే వచ్చేది ఆబాద్ జమ్మిగుంటకు, నేనే వచ్చి ఓట్లు అడిగి దండం పెట్టేది గెలిపించేది. 20 ఏళ్ళుగా నేను అడుగుతున్నా, ఒక జెడ్పీటీసీ గెలవడం కోసము, ఒక కౌన్సిలర్ గెలవడం కోసము, ఒక ఎంపీపీ గెలవడం కోసము బయటి మంత్రులు వచ్చిండ్రా?
ప్రచారం చేసిందా? మా శీలం శ్రీనివాస్కు చైర్మన్ చేసింది బయట వాళ్ళు వచ్చేసిందా? ఎవరు తిరిగిండ్రు? ఎవరు తిరిగిండ్రు? వాళ్ళతో పాటుగా నేను తిరిగిన, వాళ్ళతో పాటు నేను తిరిగిన. ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే, సత్తి తిన్న రేవు తలవాలే అంటారు. సత్తి తిన్న రేవు తలవాలి. ఒక్కసారి సత్తి తిన్న రేవు ఉంటే తలుతాం. కానీ రోజు నా ఎంబడి రోజు నాతో పాటుగా తిరిగి ఇలా పార్టీ అంటాడు. నేను పార్టీ కదా, నేనేమని మరి ఇంత బాధ అవుతుందంటే. సరే, ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏమనిపించిందో నన్ను మంత్రివర్గాన్ని తొలగించింది. చాతకానుడను, తెలివి లేదనుడను, మంది సొమ్మంతా తింటాడను, కోట్ల కోట్లు సంపాదించడం తొలగించింది అనుకుందాం. మరి ఒక్కడన్నా కనీసం తెల్లారైనా అరే మరి ఎందుకు తొలగించినావు, ఇది ప్రూఫ్ అయిందా లేదా అడగద్దా? అడిగిండా? శాఖ తొలగించిన ఎవడు అడగలే, మంత్రివర్గం నుంచి తొలగించిన ఎవడు అడగలే. చివరికి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు పడి గుంజుకపోతా అంటే వీళ్ళు సపోర్ట్ చేయలే. అరే ఏమైంది? మా సార్ ఇంకా టీఆర్ఎస్లో ఉన్నాడు, మా సార్ ఇంకా ఎమ్మెల్యేనే ఉన్నాడు. మరి ఆయన పార్టీ మారిండా, ఆయన పార్టీ పెట్టిండా అని ఒక్కడు అడగలే. పోయింది. సరే, తప్పకుండా నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, నేను ప్రజల్ని నమ్ముకున్నాను. నమ్మకం లేనివాడికి సుఖం తక్కువ, కానీ నమ్మకం ఉన్నవాడిని నాకు సుఖం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. నాకు వాళ్ళకు నమ్మకం. ఆగమాగం చేసిండు, అది అందరు మాట్లాడింది, లత మాట్లాడింది, సముద్రం మాట్లాడాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఏనాడు మీరు 5 పైసల బిల్ల వీళ్ళకి పంపలే. ఏనాడు మీరు వచ్చి గెలిపించలేదు. ఏనాడు మీరు మాకు పనిచేయకుండానే పదవులు కట్టబెట్టలేదు. ఒళ్ళు వంచి చెమట వడిపి భార్యకు పిల్లలకు దూరమై, ఎక్కడ రోడ్ల మీద మేమే, ఎక్కడ రైలు పట్టాల మీద మేమే, ఎక్కడ బస్టాండ్ల మీద మేమే, పొద్దున ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా, సాయంత్రం ఒక జిల్లా పక్షులకు తిరిగి జైళ్ళలో పోయి ఉద్యమాన్ని నడిపి ఈ స్థాయికి వచ్చినామా, పైరవి చేసుకొని ఈ స్థాయికి వచ్చినామా? ఒకసారి చెప్పండి. పైరవి చేసి ఇచ్చినామా నాకు ఎమ్మెల్యే పదవి? ఒక్కసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 19 సంవత్సరాల కాలం పాటు మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకొని మీ ప్రేమను పొంది 6 సార్లు ఎమ్మెల్యే అయినా. ఒకవేళ నువ్వు బీఫామ్ ఇస్తేనే నేను ఎమ్మెల్యే అయితే అనేక మందికి బీఫామ్లు ఇచ్చినావు. ఇక్కడ కూడా ఎంపీ గారు 2 సార్లు బీఫామ్ ఇచ్చిండ్రు. 2014లో 2009లో ఇచ్చిండ్రు, ఎంపీ గెలవలే. ఇక్కడ మొన్న ఇచ్చిండ్రు, ఎంపీ గెలవలే. బీఫామ్ ఒక్కటే గెలిపియదు. నాయకుడు అనేవాడు ప్రజలకి కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకేట కల్చర్ ఉన్నాడు మాత్రమే గెలుస్తాడు. మేము ఆనాడైనా, ఈనాడైనా, రేపైనా నేను చాలాసార్లు చెప్తుంటా. నేను 2003లో మీ దగ్గరికి వచ్చిన గిట్లనే వచ్చిన. అప్పుడు ఉంగరాలు పెట్టుకొని ఏం రాలే, ఇప్పుడు ఉంగరాలు పెట్టుకొని ఏం లేదు. అప్పుడు మెడలో గొలుసేసుకోలే, ఇప్పుడు మెడలో గొలుసేసుకోలే. అప్పుడు గదే భాష, ఇప్పుడు గదే భాష. తినవా అక్క అనే భాష తప్ప లేదు. 20 ఏళ్ళుగా లేదు, రేపు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనుషులు మానవ సంబంధాలు గొప్పగా ఉంటాయి. నాతో పాటు 360 రోజుల కాలం పాటు నా కార్లలో కూర్చొని
నాతో పాటు టేబుల్ మీద కూర్చొని తిన్నోడికేమో నేను దొంగలకి కనబడ్డా. మా ప్రజలకి అయ్యో మా బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి కన్నీళ్ళు పెట్టి పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ప్రజలు ఏడుస్తున్నారు, మా నాయకులేమో కట్లయితున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇవాళ నేను పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు లేరు, ఉన్న కాడికి ఉన్నారు, కొంతమంది లేరు. కానీ ఇలా అంటున్నారు, భయపడకు బిడ్డ అని, బెంగటిల్లకు బిడ్డ అని. బెంగటిల్ల భయపడ, మీరున్నంత వరకు ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నాను. 20 ఏళ్ళు మీతో పాటు ఉండి ఒక 5 పైసల బిల్ల నీ కొడుకు నౌకరి కోసం ఇచ్చినావా? నాకేమన్నా ఏదన్నా బిడ్డను ఉంచుకోమని చెప్పి ఇచ్చినావా? ఇచ్చినా? ఒక్కనాడు కూడా ఇట్లా చేయి సాపలే. కానీ బిడ్డ నా కొడుకు ఫీజు కడతలేను, ఇంటికి పంపుతాడు, నేనున్నా అక్కడ. నా బిడ్డ పెళ్ళి అవుతుంది, నా భర్త లేడు, సాయం చేయి, నేనున్నా అక్కడ. నా భర్త ఆరోగ్యం బాగాలేదు, మందులకు పైసలు లేవు, నేను అక్కడున్నా. నా ఇంట్లో చనిపోయిండ్రు, 11వ రోజు చేద్దామంటే బియ్యం లేవు బిడ్డ అంటే ఆ బియ్యం బస్తకాడ నేనున్నా. ఒక కుటుంబ సభ్యుల్లాగా నీకు ఎక్కడన్నా ఆపద వస్తే ఆ ఆపదలో ఉన్న బిడ్డను నేను గుర్తుపెట్టుకున్నా. ఇవాళ ఉన్నా, రేపు కూడా ఉంటా. అట్లాంటి నన్ను అంటే ఒక కుటుంబ సభ్యులాగా భావించిన నన్ను, సరే ఈ లీడర్లు అంటే అయిపోయింది, ఈ ఓట్లు మనవి, ఇది ఎవడు చేయబట్టి వేయించలేడు, నేను తీసుకుపోయి చేయబట్టి వేయించలేడు. నేను తీసుకుపోయి డబ్బులు ఇస్తుండొచ్చు, దబాయిస్తుండొచ్చు, బెదిరిస్తుండొచ్చు, నీకు ఇల్లు రాదు, నీకు పెన్షన్ రాదు, నీకు అది రాదు ఉండొచ్చు. కానీ నీ ఓటు వేయించేటక్కడ మాత్రం నీ మనస్సాక్షిని ఓటేస్తావు. అది అరిగిపోయేది కాదు ఓటు, కరిగిపోయేది అంతకంటే కూడా కాదు. ఎన్నిసార్లు అయినా నీకు ఇష్టం వచ్చిన వాడికి ఆత్మను ఆవిష్కరించి వేసేదే ఓటు. ఇవాళ అంటాను 10,000 రూపాయలు ఇస్తారంట, 10,000 1,00,000 ఏమంటాను నేను డిమాండ్ చేసిన, అయ్యా నీ చింతమడక, నీ ప్రజలు నీకెంత గొప్పోళ్ళు, నా హుజురాబాద్ జమ్మగుంట ప్రజలు కూడా నాకు గొప్పోళ్ళు. మరి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినావు. నా జమ్మిగుంట, నా హుజురాబాదు, నా మొత్తం కాన్స్టిట్యున్సీలో భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, భర్త పని చేయకపోతే చిన్నపిల్లల్ని వేసుకొని సాగేటువంటి మా తల్లి ఉన్నది. వాళ్ళకు కూడా 10 లక్షలు ఇస్తే సంతోషపడతాను. వాళ్ళకు కూడా 10 లక్షలు ఇస్తే సంతోషపడతాను. నువ్వు ఎన్ని డబ్బులైనా ఇవ్వు, నేను సంతోషపడను తప్ప ఈర్ష్యపడ. ఎందుకంటే మాకు లాభం జరుగుతుంది, గొర్రె బలితే కులాలి లాభం కాబట్టి. నువ్వు ఊరికి 50 లక్షలు ఇస్తా అంటావు, ఈ సంతోషం. ఈ జమ్మగుంట వార్డుల మీద ఒక్కొక్క వార్డుకి 1 కోటి రూపాయలతో ఇంత సంతోషపడతా. కానీ ఇచ్చినాక పని చేసినాక బిల్లులు రాకపోతే కష్టమవుతుంది. మళ్ళీ ఇప్పటికే అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ పని చేస్తే పైసలు రాకపోతే అగోలిచ్చిండ్రు, అప్పులప్పాలు అవుతున్నాం అని చెప్తారు. ఇవాళ ఎన్నికలు వస్తేనే పెన్షన్ల మాట వస్తుంది, ఎన్నికలు వస్తేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఎన్నికలు వస్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇదేనా రాజ్యం? ఇదేనా? ఇవాళ ఒక్కొక్కరు తిరుగుతా ఒక 5 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు, గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యేల ఇవాళ కూడా ఎక్కడో ఎంపీడీ ఆఫీస్లో మీటింగ్ అయిన ఉంటుంది. ఒక ఆయన వచ్చి ఎమ్మెల్యే వచ్చి ఇప్పటి నుంచే నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. అరే నీ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేసేది, నీకు కనీసం జ్ఞానం ఉంటే నీ దగ్గర పెన్షన్ ఇస్తానా 2.5 సంవత్సరాల నుంచి, నీ దగ్గర ఇస్తానా తెలుగుదేశం కార్డు 2.5 సంవత్సరాల నుంచి, నీ దగ్గర వచ్చినాయా గ్రామానికి 50 లక్షల రూపాయలు, నీ దగ్గర చక్కగా దిక్కు లేదు కానీ ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడతాను. నువ్వు గాలి ఉంటే గెలుస్తావు, గాలి లేకపోతే గెలువు.
కానీ గాలి ఉన్నా గాలి లేకపోయినా ప్రజల ప్రేమ పొంది గెలిచిన మేము. మా దగ్గరకు వచ్చి ఈ లేచినోడు లేవనోడు నాకు వీళ్ళంతా చరిత్ర తెలియదా నాకు? ఎవరెవరేందో 20 ఏళ్ళు ఈ ఉద్యమాన్ని నడుపుతేనే కదా, ఇంత కష్టపడితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఒక్కడు కష్టపడితేనే వచ్చిందా? ఒక నాయకుడు కష్టపడితే వచ్చిందా? నాయకుడు చెప్పిండు మేము కష్టపడ్డాం, మాకు మేము ఆదేశాలు ఇస్తే మీరు కష్టపడరు. ఇదే గాంధీ చౌరస్తాలో, ఇదే అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్లో వంట వరపు చేసుకున్నాం, ధర్నాలు చేసినాం, కూలీకి పోలే, రైలు ఆపినాం, కేసులు పెట్టించుకుంటే పెట్టుకున్నాం, జైళ్ళ పాలైనాం. ఇంత చేస్తేనే కదా ఈ తెలంగాణ వచ్చింది. ఇంతమంది, ఇన్ని లక్షల మంది కులంతో మతంతో సంబంధం లేకుండా ఉద్యమాలు సంవత్సరాల తరబడి చేస్తేనే కొన్ని వందల మంది పిల్లలు ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి చచ్చిపోతూ, కొన్ని వందల మంది పిల్లలు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ, కొంత వందల మంది పిల్లలు ఉరేసుకొని చచ్చిపోతూ కూడా తెలంగాణ రావాలని చెప్పి కోరినట్టు సందర్భాన్ని మర్చిపోయినాము మనం. గట్ల చేసినాం మేము, గట్ల చేసినాం. చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇగో ఆయన అంటాడు, ఆయన నిన్న మొన్న వచ్చినాడే చీమలు పుట్టలు పెడితే పాములకి చేరినవాడ. మేము నువ్వు చేరినావు, నేను చేరినావా? ఎవరెవరు చేరినా అడుగు. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఆ పార్టీలకని. మా సారు ఈ పార్టీ 2001లో పుట్టింది. ఈ పార్టీ 2001లో పుట్టింది. నేను 2002 మెదక్ జిల్లాలో పనిచేసిన, 2003లో ఇక్కడికి వచ్చిన. అంటే 2002 నుంచి ఇప్పటిదాకా పనిచేసిన. ఏ పని ఇద్దరు ఆ పని చేసిన. మరి నువ్వెప్పుడు వచ్చినావు? అందుకనే అందరు వాళ్ళే బాహర్, బాహర్ వాళ్ళే అందరు. అయిన దాన్ని ఆకిట్లో పెట్టిండు కేసీఆర్, కాని దాన్ని కంచాలో పెట్టిండు. మేమందరం ఆయనకు ఎవడు దిక్కు లేనప్పుడు జెండాలెత్తి, ఎవడు దిక్కు లేనప్పుడు కాపులు పండుకొని కష్టకాలంలో మేము ఉద్యమాలు చేసాము. అంతా బయటకు పోతాను ఒకడొకడు. ఇక వీళ్ళంతానేమో ఆహా ఓహో అనుకుంటే భజన చేస్తాను. కానీ ఒక్కటి, ప్రజలేమైనా గొర్ల ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఈ తెలంగాణ తెలివికల తెలంగాణ. డబ్బులు లేకపోవచ్చు, మాసిన జుట్టే ఉండొచ్చు, చింపిరి బట్టలే ఉండొచ్చు, కాళ్ళకు చెప్పులు లేకపోవచ్చు, చైతన్యానికి మాత్రం కొదవలేదు. గుర్తుపెట్టుకో, చైతన్యం ఆలోచనకి, రేషానికి, తెలివికి తక్కువేం కాదు. ఆలోచించేయండి, మీరంతా ఆలోచించేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.